అందరికీ నమస్కారం. విజీ రాజు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉండే పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇది ఒక అద్భుతమైన రెసిపీ. ముందుగా ఒక కప్పు పెసరపప్పు బాగా కడిగి 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీరు వడగట్టి తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం, కొంచెం బ్యాలు తీసుకొని వేసి నానబెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న బెల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, వగ్గిపడ ఉప్పు, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మిక్సీకి అయితే వేస్తాము. మెత్తగా చేసుకుంటే పేస్ట్ అయితే రెడీ అయింది. అండ్ ఫ్రెండ్స్, మన పెసరట్టు రెడీ అయిపోయింది. అప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కావాలంటే టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడి చేయాలి. వేడి వెక్కిన తర్వాత కొద్దిగా నీరు తుడవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని దోశలా గుండ్రంగా పరచాలి. మీకు కావాలంటే పైన కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లి అంచులు చుట్టూగా కొద్ది నూనె వేయాలి. మనకు కావాల్సింటే నేను ఇక్కడైతే స్కిప్ చేస్తున్నాను అన్నమాట. మధ్యం మంటపై 1-2 నిమిషాలు కాలనివ్వాలి. ఒక భాగం బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కరకరలాడే పెసరట్టు వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి. పెసరట్టు అల్లం చట్నీతో, కొబ్బరి చట్నీతో లేదా పల్లి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నెక్స్ట్ దోశ వేసి నేను ఆనియన్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేసి పైన సర్వ్ చేసి చుట్టూరా వేసి కొంచెం దాని మీద ప్రెస్ చేసినట్టు జోరుగా అనుకుంటూ ప్రెస్గా బతుకుదామండి. ఎందుకంటే దాన్ని కొంచెం అంటుకోవాలి అని. పెసరట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీస్ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మనం విజీ రాజా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.